రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ మాత్రం ఒక ప్రెస్ మీట్లో అటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా మహేష్ బాబుని కొమరంపులి మరియు అదేవిధంగా కలేజా ఈ 2 మూవీస్ని ప్రొడ్యూస్ చేశారు. ఆ 2 మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. దానివల్ల నేను 100 కోట్లు నష్టం పోయానని చెప్పాను. కానీ దానికి ఇప్పుడు బండ్ల గణేష్ అయితే ఘాటుగా వ్యాఖ్యలు చేసిన మంచి వార్నింగ్ టైప్ ఉంది. అయితే ఇదంతా కూడా జరిగింది ఇప్పుడు కాదు, ఒక 14 ఏళ్ల క్రితం అనమాట. కొమరంపులి కానీ కలేజా ఈ 2 సినిమాలకు నిర్మాతగా ఉన్నటువంటి వ్యక్తి సింగనమల రమేష్ అనమాట. సో ఆయన ఈ 2 సినిమాల వల్ల 100 కోట్ల నష్టపోయాను నేననే విధంగా ఆయన జైలు నుంచి దాదాపు ఒక 14 సంవత్సరాలు కోర్టుతో పోరాడి గెలిచిన తర్వాత బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. సో అప్పుడు మాట్లాడుతున్న క్రమంలోని ఆయన ఈ కొన్ని మాటలు చెప్పాడు. ఈ 2 సినిమాల వల్ల నాకు 100 కోట్ల నష్టం వచ్చింది. తర్వాత అక్కడ యాంకర్లు ఉన్న వాళ్ళు ఏదైనా ఏ క్వశ్చన్ అడిగారంటే, మరి ఆ సినిమాలో చేసిన హీరోల నుంచి మీకు ఏదైనా సపోర్ట్ రాలేదని అడిగినప్పుడు ఆయన లేదండి, నాకు ఎవ్వరు కూడా అయ్యో పాపం అని కూడా ఎవ్వరు కూడా అనలేదు. వాళ్ళు ఏదో సినిమాలు చేసుకున్నారు, రెమ్యునేషన్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు తప్ప అసలు ప్రొడ్యూసర్ గురించి అసలు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు అనే విధంగా తను కొన్ని కామెంట్స్ మాత్రం చేశాడు. సో వాటికి స్పందిస్తూ ఇప్పుడు బండ్ల గణేష్ మాత్రం ఆయనకు రిటర్న్ గా కౌంటర్ ఇచ్చాడు అనమాట. సో అసలు మీరు పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు? మీరు దాదాపుగా 3 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి కొన్ని వందల కాల్ షీట్లు వేస్ట్ చేసుకున్నాడు మీ సినిమా కోసం. మీరు సినిమా కోసం సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం అది మీ తప్పు. సో మీ తప్పుని హీరో మీద ఎందుకు వదులుతున్నారనే విధంగా ఈయన మాత్రం ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. సో దానికి సంబంధించి ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన నిజంగా ఒక సినిమాని మనం చేస్తున్నామంటే దాని పర్ఫెక్ట్గా ఒక ప్లానింగ్ ఉండాలి. ఈ సమయంలో మనం ఇది రిలీజ్ చేయాలి, లేకపోతే ప్రమోషన్స్ చేయాలి, ఇట్లా అంటే ఏం చేయాలనుకున్నప్పుడు కూడా ఓన్లీ ప్రొడ్యూసర్ మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఒక డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఎన్ని అనుకున్నప్పటికీ ఇక్కడ ప్రొడ్యూసర్ చెప్పండి, ఇక్కడ పర్మిషన్ లేని వాళ్ళు ఏది కూడా చేయలేరు. సో అందుకోసమని నీవు సరిగ్గా చేయలేనప్పుడు ఎందుకు హీరోల మీద నెట్టేయాలి? 100 కోట్లు నష్టపోయామంటే నీ ప్లానింగ్ సరిగ్గా లేదు. ఇప్పుడు నువ్వు ఒక కేసులో కోర్టులో ఇరుక్కున్నావు, 14 సంవత్సరాల పాటు నువ్వు కోర్టుతో నీకు పోరాడి అప్పుడు గెలిచావు. సో అప్పుడు నువ్వు వేరే వాళ్ళ మీద చేస్తావా? లేదు. ఇప్పుడు నీ కేసు కాబట్టి నువ్వు పోరాడుకున్నా గెలిచావు. అదే ఇప్పుడు నీ మీద కేసు ఉంది, వేరే వాడు వచ్చి పోరాడితే గెలుస్తావా? లేదు. సో అందుకోసమని నీ తప్పు ఉంటే పవన్ కళ్యాణ్ మీద ఇట్లా తప్పు వేయడం కరెక్ట్ కాదు. అది కూడా 1 కోటి 2 కోట్లు కాదు, 100 కోట్ల నష్టం వేస్తున్నావు. సో ఇక్కడ బండ్ల గణేష్ ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. మన రీసెంట్గా ఎలక్షన్స్ అయినప్పుడు కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఆయన అంటే ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా, పార్టీలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీకి మాత్రం చాలా వీరాభిమాని. ఎవరు చిన్న మాట ఉన్నప్పటికీ కూడా చాలా రియాక్ట్ అవుతూ వాళ్ళకు రిటర్న్ గా కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఆయన ఒక్క మాటలో ఏం చెప్తున్నారంటే, రాద్ధాంతం చెయ్యకండి, అది ఎప్పుడో అయిపోయింది. దానికోసం ఆయన లైఫ్ లో ఒక 3 సంవత్సరాల పాటు ఒక్క సినిమా కూడా చేయకుండా ఆయన మిగతా కాల్ షీట్స్ అన్ని వదిలేసుకున్నారు. ఇంత చేసినప్పుడు ఎందుకు మీరు ఇప్పుడు అంటే అయిపోయిన దాన్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు అన్నట్టయితే చెప్పుకొస్తున్నారు. చూద్దాం మరి, అంటే ఇన్ కేస్ ఇప్పటికైనా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు, మహేష్ బాబు పాన్ ఇండియా లెవెల్, మరి వార్త తెలిసిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఆర్థికంగా సహాయం చేస్తారేమో చూద్దాం.